ఛానల్కు హృదయపూర్వక స్వాగతం. ఈ రోజు సత్యయుగ యువరాణి అయిన నేను మన స్వర్ణ రాజ్యం యొక్క అందం మరియు దైవత్వం యొక్క ప్రత్యక్ష చిత్రాన్ని మీ ముందు ఉంచబోతున్నాను. సత్యయుగం అంటే భూమిపై అమర ఆనందాలు కురిపించే సమయం. పర్వతాల మూలికల గుండా వెళుతూ పవిత్ర నదులు రాజ్యంలోకి ప్రవహిస్తాయి. నది నీరు సహజ సువాసనతో నిండి ఉంటుంది. ఔషధ గుణాలతో నిండిన ఈ నీటిని తాగడం ద్వారా శరీరం తాజాదనాన్ని మరియు శక్తిని పొందుతుంది. సత్యయుగంలో సంపద నిల్వలు అపరిమితంగా ఉంటాయి. బంగారం, వెండి మరియు రత్నాలకు కొరత లేదు. రాజభవనాలు వజ్రాలు మరియు ముత్యాలతో పొదిగిన బంగారు ఇటుకలతో తయారు చేయబడ్డాయి. ఈ వజ్రాలు వివిధ రంగుల బల్బులుగా పనిచేస్తాయి. గోడలపై ఉన్న ప్రత్యేక రకమైన లోహం మరియు వజ్రాలు కాంతిని ప్రతిబింబిస్తాయి. దీని కారణంగా మొత్తం రాజభవనం ఒకే కొవ్వొత్తితో వెలిగిపోతుంది. మన రాజ్యంలోని ప్రజల రాజభవనాలు కూడా వెండితో తయారు చేయబడ్డాయి మరియు సేవకుల రాజభవనాలు పాలరాయితో తయారు చేయబడ్డాయి. ప్రేమ మరియు అహింస ఇక్కడ ప్రతి దిశలో నివసిస్తాయి మరియు ఈ అహింస భౌతిక స్థాయికి మాత్రమే పరిమితం కాదు. ఇక్కడి సంబంధాలు ఆధ్యాత్మికం. భార్యాభర్తల మధ్య ప్రేమ ఆధ్యాత్మికం మరియు స్వచ్ఛమైనది. మాట్లాడే మాటలలో ప్రేమ ఉంటుంది. ప్రేమ ఆధ్యాత్మిక ఐక్యత యొక్క మధురమైన దృశ్యంలో వ్యక్తమవుతుంది. ఇక్కడ శారీరక ఆకర్షణ ఉండదు. పిల్లలు కూడా ఆధ్యాత్మిక యోగ శక్తి నుండి పుడతారు. కాబట్టి ప్రతి వ్యక్తి శారీరకంగా మరియు మానసికంగా పూర్తిగా ఆరోగ్యంగా ఉంటాడు. సత్యయుగంలో శిక్షకు జైలు లేదు లేదా గర్భ జైలు లేదు. ఇక్కడ పాపం లేదు ఎందుకంటే ఎటువంటి దుర్గుణం లేదు. పిల్లల జీవితం మొదటి నుంచి వారి తల్లిదండ్రుల మాదిరిగానే స్వచ్ఛత మరియు దైవత్వంతో నిండి ఉంటుంది. పిల్లలు స్వభావంతో జన్మించారు. వారు ప్రశాంతంగా మరియు వినయంగా ఉంటారు. వారికి ఎటువంటి పిల్లతనం చంచలత్వం ఉండదు. బదులుగా వారు ఆధ్యాత్మిక కాంతితో నిండి ఉంటారు. సత్యయుగంలో అలంకరణల గురించి నేను మాట్లాడితే మన ఆభరణాలు పత్తిలా తేలికగా ఉంటాయి. వివిధ రకాల కిరీటాలు మరియు ఆభరణాలు ఉన్నాయి. రంగురంగుల వజ్రాలతో నిండిన కిరీటాలు రంగురంగుల కాంతిని ప్రసరింపజేస్తాయి. కాని ఇక్కడ ప్రతి ఒక్కరి ముఖంపై సహజ సౌందర్యం ఉంటుంది. కృత్రిమ అలంకరణలు అవసరం లేదు. సత్యయుగంలో ఆహారం గురించి నేను మాట్లాడితే ప్రధాన ఆహారం క్రమం తప్పకుండా మరియు రుచికరమైన పండ్లు. ఈ పండ్లు చాలా పోషకమైనవి మరియు సంతృప్తికరంగా ఉంటాయి. వాటిని తినడం ద్వారా శరీరం మాత్రమే కాదు, ఆత్మ కూడా పూర్తిగా సంతృప్తి చెందుతుంది. ఈ పండ్లు అన్ని రకాలైనవి పుల్లని, తీపి మరియు ఉప్పగా ఉంటాయి. కాబట్టి మన రాజ్యంలో చక్కెర కర్మాగారం లేదా ఉప్పు అవసరం లేదు. కూరగాయలు కూడా ఆకులతో తయారు చేయబడినవి కావు. బదులుగా పువ్వులు మరియు పండ్లు మాత్రమే ఉన్నాయి. సత్యయుగంలో ఒకే రాజు, ఒకే భాష మరియు మన రాజు కూడా ఒక్కడే. ఇక్కడ ప్రజలు ప్రజలపై ఆధిపత్యం చెలాయించరు. కాబట్టి ఎటువంటి గర్వం లేదా వివాదం లేదు. రాజు మరియు ప్రజలు అందరూ ఒక్కటే. వారు కుటుంబం లాంటివారు మరియు రాజు అందరి హృదయంలో గౌరవించబడతాడు. సత్యయోగంలో రాజు పూర్తిగా 10 లక్షణాలతో సంతృప్తమై ఉంటాడు మరియు అందువల్ల ఏ సాధువు, సన్యాసి లేదా మంత్రి సలహా అవసరం లేదు. సత్యయోగంలో సాధువులు, సన్యాసులు లేదా మంత్రులు లేరు. ప్రతి మానవుని హృదయం స్వచ్ఛమైన నీటిలాగా స్వచ్ఛమైనది మరియు ఆధ్యాత్మిక సంతృప్తితో నిండి ఉంటుంది. కాబట్టి అందరి ముఖంలో అందమైన చిరునవ్వు ఉంటుంది. సత్యయోగంలో మేల్కొనే సమయం తెల్లవారుజామున, కానీ అలసిపోదు. బదులుగా సహజ పక్షుల శబ్దంతో మేల్కొంటుంది. నేను శారీరక ఆరోగ్యం గురించి మాట్లాడితే సత్యయోగంలో ప్రతి వ్యక్తి శక్తితో నిండి ఉంటాడు. అతను నిరంతరం తన శరీరంలో అద్భుతమైన శక్తిని అనుభవిస్తాడు. ఆత్మ మరియు శరీరం రెండూ స్వచ్ఛంగా ఉండటం వల్ల ప్రతి భాగంలో సువాసన ఉంటుంది. శరీరంలోని అన్ని భాగాలు పరిపూర్ణంగా ఉంటాయి. ఎవరూ కుంటివారు, వికలాంగులు లేదా వికలాంగులు కారు. మన సత్యయోగంలో అకాల మరణం అనేదే లేదు. శరీరం శరీరాన్ని విడిచిపెట్టే వరకు యవ్వనంగా ఉంటుంది. వృద్ధాప్యం ఎప్పటికీ రాదు. మన జీవితకాలం ముగిసినప్పుడు మన శరీరాన్ని విడిచిపెట్టాలని మనం నిర్ణయం తీసుకుంటాము. ఆ నిర్ణయంలో ఎటువంటి బాధ లేదు, కానీ అది కేవలం బట్టలు మార్చుకోవడం మాత్రమే. అనుభవం ప్రకారం మేము శరీరాన్ని విద్యుత్ యంత్రంపై ఉంచేవాళ్లం.
మేము నదిలో ఎముకలు మొదలైన వాటిని పెట్టము. శరీరంతో ఎటువంటి అనుబంధం లేకపోవడం వల్ల ఎవరూ దుఃఖించరు లేదా ఏడవరు, ఎందుకంటే ఇక్కడ ప్రతి ఒక్కరూ తమ సహజ ఆధ్యాత్మిక రూపంలో జీవితాన్ని గడుపుతారు. ఇప్పుడు నేను మీకు సత్యయుగ వాతావరణం గురించి చెబుతాను. సత్యయుగంలో పంచభూతాలన్నీ సత్ప్రధానమైనవి. 4 రకాల వాతావరణాలు మాత్రమే ఉన్నాయి, కానీ తీవ్రమైన వేడి లేదా తీవ్రమైన చలి ఉండదు. ఇది ఎల్లప్పుడూ వసంతకాలం. సత్యయుగ ఆధిపత్యం కారణంగా సూర్యుడు కూడా ఎప్పుడూ వేడిని చూపించడు, అనవసరంగా వర్షం పడడు, నది ఎప్పుడూ పొంగి ప్రవహించదు. మన సత్యయుగంలో ప్రకృతికి మరియు జీవులకు మధ్య అద్భుతమైన సామరస్యం ఉంది. రంగురంగుల పక్షుల మధురమైన రాగం చాలా ప్రత్యేకమైనది. ఏదో ఒక అదృశ్య సంగీత వాయిద్యం విశ్వంలోని అత్యంత అందమైన సంగీతాన్ని ప్లే చేస్తున్నట్లు అనిపిస్తుంది. ఈ రాగాలను వింటే మనస్సులో శాంతి మరియు ఆనందం యొక్క తరంగాలు తలెత్తుతాయి మరియు ప్రతిక్షణం ఒక దూకులా అనిపిస్తుంది. సత్యయుగంలో ప్రయాణ సాధనం పుష్పక విమానం. రాజభవనాల లోపల వివిధ ఆకారాల విమానాల వరుస ఉంటుంది. ఈ విమానాలు పూర్తిగా ప్రమాద నిరోధకం మరియు వాటిని నడుపుతాయి. ఇది చాలా సులభం. 5 సంవత్సరాల పిల్లవాడు కూడా దీన్ని నడపగలడు. ఇదంతా స్వచ్ఛమైన అణు మరియు సౌరశక్తి ఆధారంగా పనిచేస్తుంది. సత్యయుగంలో మొత్తం భూమి మరియు ఆకాశం మనదే. విభజన లేదా సరిహద్దు లేదు. ఇక్కడ సత్యయుగం వ్యాపారం గురించి నేను మీకు చెప్తాను. వస్త్ర కర్మాగారాలు ఉన్నాయి, పుష్పక్ విమానాల తయారీ, బంగారం, వజ్రాలు, ముత్యాల ఆభరణాల వ్యాపారం, బంగారు నాణేలు కరెన్సీగా ఉపయోగించబడుతున్నాయి. ప్రతి ఒక్కరికి అపారమైన సంపద ఉంది, కాబట్టి డబ్బు సంపాదించాలనే ఆకర్షణ లేదు. వస్తువుల లావాదేవీ మాత్రమే ఉంది. కుటుంబ వ్యవస్థ ఉంది. ప్రజలు కూడా వారి భౌతిక అవసరాల కంటే మిలియన్ల రెట్లు ఎక్కువ సంతృప్తి చెందారు. కాబట్టి నేను కస్టమర్ని, అతను యజమాని అనే భావన లేదు. ఇది ఆప్యాయత యొక్క లావాదేవీ. ఇక్కడ పెద్ద ఖాతాల రిజిస్టర్లు లేవు. సత్యయుగంలో మనం ఎవరికీ విరాళాలు ఇవ్వము. ఇక్కడ పేదలు లేరు, దానం చేయడానికి పేద బిచ్చగాళ్లు లేరు. భూమి కూడా కంచె వేయబడింది. భూమికి ధర లేదు. ప్రతి ఒక్కరికి వారి స్వంత భూమి, ఆవు మరియు ఆస్తి ఉన్నాయి. ఇప్పుడు నేను సత్యయుగ అధ్యయనాల గురించి మీకు చెప్తాను. సత్యయుగ అధ్యయనాలు కూడా ఒక ఆట. వారు సరదాగా చదువుతారు. రాజధాని జ్ఞానం యొక్క అధ్యయనం. కానీ ఇక్కడ ప్రధాన విషయం డ్రాయింగ్. ఇక్కడ యువకులు మరియు పెద్దలందరూ కళాకారులు. ఇక్కడ చరిత్ర, సంగీతం మరియు కవిత్వంలో కూడా ఉంది. ఇది బోరింగ్ కాదు. మన రాష్ట్రంలో నాటకాలు ఉన్నాయి, తగినంత పాఠశాలలు ఉన్నాయి, కానీ సినిమా లేదు. సత్యయుగం కథ కేవలం ఒక యుగం యొక్క వర్ణన కాదు. ప్రతి ఆత్మ స్వచ్ఛమైన మరియు సంతోషకరమైన జీవితాన్ని గడిపే ఆదర్శ సమాజం యొక్క చిత్రం. సత్యయుగ రాజ్యం స్వచ్ఛత మరియు దైవత్వంలో పూర్తి అయిన ఆత్మలను మాత్రమే స్వాగతిస్తుంది. మీరు కూడా ఈ దైవిక సమాజంలో భాగం కావడానికి ఈ యుగం కోసం ప్రయత్నాలు చేయాలి. సత్యయుగం గురించి మేము మీకు క్లుప్తంగా చెప్పాము. మీ మనస్సులో ఇంకా చాలా ప్రశ్నలు ఉండవచ్చు. వాటికి సమాధానం ఇవ్వడానికి కృష్ణుడు మరియు నేను సత్యయుగంలో మీకోసం ఎదురు చూస్తున్నాను.